బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఈ మంచి క్లాస్ ని భవానీ గారు ఇనిషియేట్ చేశారు. భవానీ మేడం ఈరోజు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో లేదంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో భార్యాభర్తలుగా ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఈ క్లాస్ ఎంతో హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ కూడా మనం ఈ క్లాస్ మీరు ఎప్పుడైనా విని ఈ సబ్జెక్ట్ నేర్చుకొని చక్కగా ఒక సరైన పిల్లల పెంపకం వైపు మనందరం కూడా ప్రయాణిద్దాం. ఓకే అమ్మా. జనరల్ గా మనకి పిల్లలు కొందాము అనుకునేటప్పుడు ఒక తల్లిగా మనం ఏం ఆలోచిస్తాము? ప్రతి ఒక్కరం కూడా ఏం ఆలోచిస్తామండి? మన బిడ్డ ఎలా ఉండాలని మనం కోరుకుంటాం, ఆలోచిస్తాం కదా మనం అందరం ప్రతి ఒక్కరం కూడా. ఎవరైనా ఆన్సర్ చేస్తారా లేదంటే నేను క్లాస్ చెప్పానా? క్లాస్ చెప్పండి మేడం, కొత్త కదా వాళ్ళకి తెలియట్లేదు. యా. సో మీరు క్లాస్ మనం ప్రతి ఒక్కరం కూడా ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచిగా డబ్బులు అంటే ఒక ఉన్నతంగా జీవించాలి అని మనం కోరుకుంటాం ప్రతి తల్లి కూడా. కానీ అలాంటి తత్వం ఇవ్వడానికి మనం ఏం చేస్తున్నాం తల్లిదండ్రులుగా? నిజంగా మన పిల్లలు ఆనందంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? లేదు అంటే ఒక ఒక కోటి రూపాయలు లేదంటే కోట్ల కోట్ల డబ్బులు నిజంగా ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? అంటే మనం తల్లిగా ఒక క్వశ్చన్ వేసుకుంటే కోట్లు సంపాదించడమే మన పిల్లల లక్ష్యమా? లేదంటే మనం ఏంటి, దేనికోసం మనం ఈ భూమి మీదకి పిల్లలు తీసుకురావాలి? ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత మనకి ఏంటి, వాళ్ళకి మనం ఎలాంటివి మనం నేర్పించవచ్చు? ఈ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనం వేసుకోవాలి. ఎందుకు అంటే ప్రపంచంలోనే అతి కష్టమైన జాబ్ ఏదైనా ఉంది అంటే మనల్ని మనం తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం. ఆ తర్వాత కంప్లీట్ గా వాళ్ళకి పిల్లల పెంపకం. సో దేనికి కూడా ఇలాగే చేస్తే ఒక వర్కౌట్ అవుతుంది అనేది ఎక్కడా లేదు మనకి. పిల్లల పెంపకం ఎక్స్పెషల్లీ ఇది కత్తి మీద సాము లాంటిది అనమాట. అంటే ఈ టెక్నిక్ ఫాలో చేయడం వల్లే సక్సెస్ అవుతాము అనేది ఎక్కడా లేదు. అప్పటికి మన కుటుంబ పరిస్థితులు, మనకున్న వాతావరణం, మన ఎదుగుదల, మనం బిడ్డను భూమి మీద ఇవన్నీ కూడా ఆ పెంపకంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో అందుకు మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేయాలి. ఎవరైతే అట్లీస్ట్ మనం ఎందుకు వచ్చాము, ఏం చేయాలి, మన పిల్లలు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏంటి, వాళ్ళకి ఏంటి, ఎందుకోసం ఇవన్నీ మనం చేస్తున్నాము అనేది అట్లీస్ట్ మనం తెలుసుకుంటే అప్పుడు మనం మన పిల్లల్ని రైట్ మార్గంలో వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దానికి గాను మనం ధ్యాన మాతృత్వం, డివైన్ పేరెంటింగ్ అని చెప్పి కొన్ని ఎక్స్పెషల్లీ ప్రెగ్నెన్సీ బిఫోర్ ఆఫ్టర్ డెలివరీ ఇలా వీటన్నిటికీ సంబంధించిన కోర్స్ని మనం టీచ్ చేస్తూ ఉన్నాం అందరికీ. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి కూడా, అంటే ఎక్కువగా మనం ప్రెగ్నెన్స్ ఉన్నారు అని మనకు తెలిసింది కాబట్టి అక్కడ నుండే మనం చెప్పుకుందాం. సో ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి కూడా తల్లి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఆల్మోస్ట్ అంటే ప్రతి ఒక్కరికి అదే ఇంపార్టెంట్. తల్లి ప్రథమ గురువు అంటాం కదా మనం. సో ఆ తల్లి ఎలాంటి ఆలోచనలు భావాలతో ఉంటే బిడ్డకి ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది ఈరోజు కొంచెం మనం డీప్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైతే మదర్ ఉన్నారో మనం పిల్లల్ని అప్ టు పొట్టలో ఉన్నప్పటి నుండి 7 సంవత్సరాల వరకు తల్లి భావాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ టీజ్ గా పిల్లలకి వచ్చేస్తాయి. మనం ఎలాంటి ఊహలతో ఉంటాము, ఎలాంటి భావాలతో ఉంటాము, అవన్నీ కూడా బేబీ బాగా విని మనం ఎలా చేస్తున్నామో అవే తను కూడా ఫాలో చేస్తారనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మనం జనరల్ గా తల్లి అయినప్పటి నుండి కూడా ఇప్పటి కాలంలో ఎక్కువ మంది రెస్ట్ తీసుకోవడం, బెడ్ దిగకపోవడం, లేదంటే ఏదో ఒక ఇవి ఉన్నాయి. మనం కంప్లీట్ గా ఎవరైతే మదర్ ఉన్నారో, తల్లి అవుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదంగా, ఫ్రెష్ గా, వాళ్ళ భావాలన్నీ కూడా ఉత్తమంగా, అలానే హ్యాపీగా ఉండేలాగా మనం ఉండాలి ఎప్పుడు కూడా.
లేదంటే ఇప్పుడు నేనేదో మా హస్బెండ్ ఏదో అన్నారు, విచారంగా ఉన్నాను, నా బేబీ కూడా లోపల అవే ఫీలింగ్స్ క్యారీ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కడుపులో ఉండేటప్పుడు బేబీ మనం ఏది చెప్తే అది వింటారు. ఎలాంటివి మనం చేస్తున్నామో బయట, అవన్నీ కూడా కడుపులో ఉన్నప్పుడే గ్రహిస్తుంది. సో ఈ గ్రహిస్తున్నారు కాబట్టి తల్లి కాన్షియస్ గా, అంటే చాలా ఎరుకుతో ఆ బిడ్డకి అన్నీ మనం చెప్తూ చెయ్యాలన్నమాట. మీకు పురాణాలు తీసుకుంటే, మనం ఇప్పుడు కొత్తగా ఇదేమి చెప్పట్లేదు. పురాణాలు తీసుకుంటే అభిమన్యుడు, మీకు స్టోరీ ఐడియా ఉంటుంది. ప్రహ్లాదుడి స్టోరీ ఐడియా ఉండుంటుంది. సో ప్రహ్లాదుడు ఏం చేశాడు? తల్లి గర్భంలో ఉండగానే నారాయణ మంత్రాన్ని, అంటే రాక్షసుల వంశంలో పుట్టిన తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తను ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ దగ్గర పొట్టలో ఉన్నప్పుడు నారాయణ మంత్రాన్ని బాగా విని నేర్చుకున్నాడు. దానివల్ల విపరీతంగా ఆ భక్తి అవన్నీ కూడా ఏర్పడి, తనకున్న గత జన్మ సంస్కారాల వలన రాక్షసుల కుటుంబంలో ఉండి నరసింహావతారం ఎత్తడానికి వాళ్ళ నాన్నని ఎదిరించి చేయడం వల్ల ఒక దేవుడే అవతార రూపంలో భూమి మీదకి రావడానికి ప్రహ్లాదుడు కారణమయ్యాడు. సో ఇవన్నీ ఎప్పుడు జరిగింది? కడుపులో ఉన్నప్పుడే ఆ సీడ్ పడింది ఆ అబ్బాయికి. అలానే అభిమన్యుడు ప్రెగ్నెన్సీలో ఉండగానే అర్జునుడు చెప్తాడు సుభద్రకి, ఎలా ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళాలి, ఎలా చేయాలి అని. సో పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత ఆ చైల్డ్ కి క్లియర్ గా తెలుస్తుంది ఏం ఏం జరుగుతుంది ఏంటి అని. సో అంతవరకు కడుపులో ఉన్నప్పుడు విన్నాడు. ఆ తర్వాత వాళ్ళ మదర్ ఏం చేశారు? కంప్లీట్ గా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవడం వల్ల తను అవి వినలేకపోయాడు. అలా అందుకు అభిమన్యుడు క్లియర్ గా మనం చెప్తాం అన్నమాట. కడుపులో ఉండగానే ఆ పద్మవ్యూహం ఎవ్వరికీ తెలియదు, వాళ్ళ ఫాదర్ కి తెలుసు. కానీ తిను ఒక్కడే వెళ్ళిపోయాడు లోపలికి. ఎందుకు? తను వెళ్ళడం వరకు తనకు వచ్చు కాబట్టి. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇలా ప్రతి ఒక్క చైల్డ్ కడుపులో ఉన్నప్పటి నుండి చాలా చక్కగా బేబీని ఏం చెప్తున్నాము తల్లి అనేది వింటారు. కాబట్టి మనందరం కూడా చాలా ఎరుకుతో మన భావాల మీద, ఆలోచనల మీద, ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం హ్యాపీగా ఉంటాము, ఎప్పుడు ఇంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా ఇమీడియట్ గా చేంజ్ చేయలేము. కానీ మనం ఇలా ధ్యానం చేస్తూ, మన బేబీకి కంటిన్యూస్ గా మాట్లాడుతూ, కడుపులో ఉన్నప్పుడే, మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుండి పొట్ట మీద చేయి పెట్టుకొని ఎవరైతే మదర్ ఉన్నారో గట్టిగా చక్కగా, నాన్న మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, లేదంటే ఇంకేదైనా వర్క్ చేస్తున్నాము, కిచెన్ లో అమ్మ వంట వండుతున్నాను, అలా మనం ఏది మనం చేస్తున్నామో అవన్నీ కూడా ముందుగా చెప్పొచ్చు. మన బిడ్డకి కడుపు మీద ఉండేటప్పుడు చెప్తే తను అవన్నీ విని ఎంత చక్కగా మన మాటలన్నీ గ్రహించి, మనం ఎలా చెప్తున్నామో దానికి అనుగుణంగా తను కూడా గ్రహించడం మొదలు పెడుతుంది. సో ఇది మేజర్ పార్ట్ అన్నమాట. ప్రెగ్నెన్సీగా ఉన్న లేడీస్ అందరూ కూడా దీన్ని బాగా ఆచరించాలి. పొట్ట మీద చేయి పెట్టుకోవడం, చక్కగా ధ్యానం చేయడం, బిడ్డ హెల్దీగా ఉన్నట్లుగా ఊహించుకొని పుడుతుంది అని చెప్పి మనం ఒక ఎఫర్మేషన్ చేయడం. సో ఇక్కడ మనం మెయిన్ తెలుసుకున్నది, కడుపుతో ఉన్నప్పుడే బాగా చక్కగా మాట్లాడాలి, క్లారిటీగా మనం మన బిడ్డతో మాట్లాడొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అలాగే ఇంకా ఏం చేయాలి? మెయిన్ గా ఒక 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనం చేయవలసినవి. ఫస్ట్, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా ఈ హ్యాపీగా ఉండడము, ప్రశాంతంగా ఉండడము అలవాటు చేసుకోవాలంటే మొదటగా ధ్యానం చేయాలి. ఖచ్చితంగా ధ్యానం అనేది మీకు తెల్లవారు అవుతుందా, రాత్రి అవుతుందా, లేదంటే ఆఫ్టర్నూన్, వెన్ ఎవర్ పాసిబుల్ మీకు ఎప్పుడైతే అప్పుడు గనక ఖచ్చితంగా ధ్యానం చేస్తే మన బిడ్డ చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, ఒక ఆనందకరమైన ఆ ఫేజ్ లో పుడతారనమాట బేబీ అనేవాళ్ళు. అలాగే పిరమిడ్, మనకి వీలైతే పిరమిడ్స్ ఏమైనా ఉంటే గనక మన ఇంట్లో పిరమిడ్ ఏదైనా పెట్టుకొని దాని కింద ధ్యానం చేయడం నేర్చుకోవాలి. అలానే ప్రతి ఒక్కరూ కూడా శాకాహారం మాత్రమే తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఎందుకు అంటే, మన పిల్లలకి ఒకరిని చంపి తినడం వల్ల ఒక ఆరోగ్యం వస్తుంది అనే రాంగ్ మెసేజ్ మనం ఇవ్వకూడదు మన పిల్లలకి. అంటే ఒక హింస అనేది ఏమీ కాదు, మనం మన ఆహారం కోసం ఎవరినైనా చంపేయచ్చు అనే ఒక విత్తనాన్ని మనం పిల్లలకి అప్పటి నుండే వేయకూడదు. కాబట్టి శాకాహారం ఖచ్చితంగా తీసుకోవాలి. వీలైతే
శుద్ధ శాకాహారం అంటే సాత్వికంగా ఆహారాన్ని, అంటే మసాలాలు పెట్టి బిర్యానీలు పెట్టేసి అంత అలాంటివి కాకుండా సాఫ్ట్ ఫుడ్ అనేది మనం తీసుకోగలిగితే ఇప్పుడు మన ఆలోచనల భావాలన్నీ కూడా చక్కగా మనం ఎంచుకోగలుగుతాం. ఓకే, మన భావాల మీద మనకి గ్రిప్ ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం సాత్వికంగా తింటున్నామో మనం గట్టి గట్టిగా అరిచి మాట్లాడాలన్నా మనకి అలాంటి ఆ భావం రాదు లోపల నుండి. అందుకే స్వామి మాల వేసుకునేటప్పుడు కానీ ఏదైనా మనం దీక్ష నోములు చేసినప్పుడు ఎందుకు ఫుడ్ ని అంత ప్రత్యేకంగా తీసుకుంటారంటే ఆలోచనల మీద భావాల మీద కంట్రోల్ అనేది మన ఫుడ్ మనకి ఇస్తుంది. ఎప్పుడైతే ఆహారం సాత్వికంగా ఉందో శాకాహారంగా ఉందో మనిషిలో ఉన్న ఆలోచనలు కూడా మనం క్రూరంగా హింసాత్మకంగా ఉందామన్నా కూడా రాదు అలాంటి ఆలోచన. ఎప్పుడైతే మదర్ ఇలా తింటున్నారో బేబీకి కూడా చక్కని ఆరోగ్యంగా ఆహారం ఎప్పుడైతే వెళ్తుందో హెల్తీగా ఉంటారు మన చైల్డ్. ఇప్పుడు ఈ నేను ధ్యానం చేస్తూ ఆల్మోస్ట్ 23 ఇయర్స్ అయిపోయిందండి. ఈ 23 సంవత్సరాల్లో నేను నేర్చుకొని మా ఫ్యామిలీస్ లో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుండి మా అమ్మాయికి ఇప్పుడు 17 ఇయర్స్, వీళ్ళందరూ కూడా ఎటువంటి నాన్ వెజిటేరియన్ తినకుండానే చాలా హెల్తీగా ఏ మెడిసిన్స్ వేసుకోకుండా చక్కగా పెరిగారు. సో ఇంత పవర్ఫుల్ గా మనం చేసే వర్క్ అనేది ఉంటుందన్నమాట. అందరూ బయట వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ తినకపోతే బలం లేదు, ఆ ఏముంటది బలం లేకపోతే ఇంకెందుకు, ఈ ఫుడ్ కూడా తినకపోతే మనం ఏం చేస్తాం, ఇలాంటి ఆలోచనలు అన్ని కంప్లీట్ గా రాంగ్ అనేది ఆల్రెడీ మనం చేసి చూపిస్తున్నాం, ఆ లైఫ్ స్టైల్లో జీవిస్తున్నాం. నా పర్సనల్ గా మా అమ్మాయికి నేను ప్రెగ్నెన్సీ నుండి ఎటువంటి మెడిసిన్స్ వేసుకోలేదండి. ఆఖరికి ఫోలిక్ యాసిడ్ కూడా నేను వేసుకోలేదు. ఇవన్నీ కూడా ఎలా దొరుకుతాయి ఆహారంలో అనేది తెలుసుకొని నేను నేర్చుకొని శుభ్రంగా అవన్నీ తింటూ ఏదైనా వామిటింగ్ అనిపించి తినాలనిపించకపోతే అవన్నీ పక్కన పెట్టేసి ఏది బెటర్ గా ఉందో అవన్నీ కూడా తీసుకొని ఆకుకూరలు మంచిగా కాబూలి శనగలు, ఆ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ శుభ్రంగా తింటూ హెల్దీ బేబీ అన్నమాట. 3.75 kgs పుట్టింది మా అమ్మాయి. అంత హెల్దీగా పుట్టింది. అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఏ రోజు విపరీతంగా అబ్బో అమ్మో పిల్లని పెంచుతున్నాము అనే అంత వర్రీ లేదు. చక్కగా మనం పిల్లలు ఎదుగుతునే టైంలో కూడా మనకి సవాల్ ఏంటంటే మదర్ కి ఫుడ్ తినిపించాలి అవన్నీ. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి మనకి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ ధ్యానం చేయడం, శుద్ధ శాకాహారం తీసుకోవడం, నెక్స్ట్ దీనికి సంబంధించిన పుస్తకాలు అవి నాలెడ్జ్. ఇప్పుడు ఇలా మనం క్లాసెస్ వినడము, పక్క వాళ్ళతో షేరింగ్ చేసుకోవడము, ఎందుకు ఏంటి అని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా నాలెడ్జ్. మనం ఎక్స్పెషల్లీ ప్రెగ్నెన్సీ గా ఉన్నాం కాబట్టి పేరెంటింగ్ రిలేటెడ్ గా మనం ఆ పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలు అనేవి మనం బాగా నేర్చుకొని ఎప్పుడైతే మనం డెలివరీ అవన్నీ ప్రాసెస్ చేస్తామో చాలా మంచి నాలెడ్జ్ తో మనం మన పిల్లల్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అలానే ప్రకృతి కంపల్సరీ మనం ఎక్స్పెషల్ ప్రెగ్నెంట్ లేడీస్ నేచర్లోకి వెళ్ళడాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. ఏ ఆప్షన్ లేదు, మనం సిటీలో ఉన్నాం, అట్లీస్ట్ మన ఇంటి ముందున్న మొక్కలు లేదంటే అప్ స్టేర్స్ పై డాబా పైకి వెళ్ళి అక్కడున్న వాతావరణం, సన్సెట్ ఆర్ సన్ రైజ్, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. ఎక్స్పెషల్లీ ప్రెగ్నెన్సీకి చెప్తున్నానండి. ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు మనం చేయవలసిన విషయాలు ఇవి చేయడం వల్ల ఏమవుతుంది, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కి ఆల్రెడీ మనం అలవాటు పడిపోతాం. 9 మంత్స్ బేబీని మనం పొట్టలోండి క్యారీ చేసి భూమి మీదకి మనం అద్భుతంగా తీసుకురావాలంటే ఇంత చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మనం తీసుకుంటాం పర్సనల్ గా. సో ధ్యానం, శాకాహారం, సజ్జన సాంగత్యం అంటే ఇలా పుస్తకాలు చదవడం, దానికోసం సంబంధించిన నాలెడ్జ్ ని అందరితో షేర్ చేసుకోవడం, ప్రకృతిలో విహరించడం, కంపల్సరీ నేచర్లోకి మనం వెళ్తూ ఉండాలి. అలానే సంగీతం, సాఫ్ట్ మ్యూజిక్. మనం ఏదైనా చక్కగా ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు భవానీ మేడం మ్యూజిక్ పెట్టారో లేదో తెలియదు, మ్యూజిక్ మాత్రం చక్కగా వినాలి. సపోజ్ మనం కొంచెం రిలాక్స్గా ఇలా పడుకుందాం అనుకున్నాం,
ఏదైనా మంచి రాగం కానీ, లేదంటే వీణా మ్యూజిక్ కానీ, ఏదైనా వైలిన్ కానీ, మీకు ఏది మనసుకి అనిపిస్తుందో అలాంటి సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని చక్కగా రిలాక్స్గా పడుకోవడం నేర్చుకుంటే బేబీకి చెప్పాలి, నాన్న ఇప్పుడు అమ్మ సంగీతం పెడుతున్నాను, సంగీతం వింటూ మనం పడుకుందాం. ఎప్పుడైతే ఇలా మనం చెప్పడం మొదలు పెడుతున్నామో ఆఫ్టర్ డెలివరీ కూడా చైల్డ్ ఎవరైతే బేబీ ఉంటారో బేబీ మీ మాటలు బాగా వింటది అనమాట. విని ఆఫ్టర్ డెలివరీ కూడా అవన్నీ మీకు చేయడానికి తను మీకు కోఆపరేట్ చేస్తుంది. సో ఈ ఈ ఫస్ట్ ఫేజ్ లో మనం ఈ పద్ధతులన్నీ మనం పాటించాలి. ఇప్పుడు మనం ఇవి ఫాలో అవడం వల్ల ఏంటి మనకి యూజెస్, ఎక్స్పెషల్లీ చెప్పడం వల్ల ఏంటి యూజ్ అంటే, మనం చెప్పకపోయినా కూడా బేబీ కడుపులో ఉన్నప్పుడు అన్ని రిసీవ్ చేసుకుంటది. మనం ఏం చెప్తున్నాము, మనం ఎలా ఉన్నాము, మన ఆలోచన అన్ని గ్రహిస్తుంది. దాని బదులుగా ఎప్పుడైతే చెప్తున్నామో వాటిని విని వాటిని అబ్జర్వ్ చేసుకొని మంచి మంచి పుస్తకాలు ఎప్పుడైతే మనం చదువుతున్నామో ఆ నాలెడ్జ్ తీసుకొని చైల్డ్ అనేది చక్కగా బేబీ భూమి మీదకి వస్తారు. సో ఇప్పుడు మనం అందరం కూడా మంచి మంచి పిల్లలు కావాలి, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామో మనకి ఇలాంటి పిల్లలు రావడానికి కూడా మనం ఎవరైతే తల్లి అవ్వాలనుకుంటున్నామో వాళ్ళు చాలా మ్, ఆ, గొప్ప మాస్టర్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, గాంధీజీ పుట్టారు. గాంధీజీ ప్రపంచవ్యాప్తంగా అహింసవాదాన్ని బయటికి తీసుకొచ్చారు. అంటే ఒక మనిషి అహింసతో స్వతంత్రాన్ని సాధించే అంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నారంటే ఆవిడ తల్లి ఎంత అతని తల్లి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ అబ్బాయి మీద అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అంటే అలాంటి గొప్ప వాళ్ళు పుట్టాలి అంటే మనం కూడా అలాంటి గొప్ప స్థాయిలో మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అలానే ఛత్రపతి శివాజీ, శివాజీ ఏం చేశారు, ధైర్య సాహసాలతో ఉంటారు ఎప్పుడు. సో అలాంటి భావాలు కలగాలి అంటే తల్లి ఎంతో చక్కగా నువ్వు వెళ్ళు యుద్ధానికి, అంతేగాని నువ్వు చచ్చిపోతావు, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, నీవేమైపోతే మేము ఎలా అయిపోతాం, అలాంటి మాటలు మాట్లాడలేదు ఆవిడ. చాలా అద్భుతంగా నువ్వు పోరాడాలి మంచిగా, ఆ ధైర్యంగా ఉండాలి అని ఆవిడ చెప్పిన ఆ వాక్యాలతో ఆ ఛత్రపతి శివాజీ అంత చక్కగా తయారయ్యారు. సేమ్ అలానే మనకి కర్ణుడు, కర్ణుడికి మనం ఏం చెప్తాం, దానగుణం. కర్ణుడికి వచ్చిన గుణాలన్నీ కూడా ఆవిడ మదర్, అంటే ఆవిడ సొంతంగా పుట్టకపోయినా కూడా కర్ణుడు, ఆ రాధేయుడు అంటారు కర్ణుడిని, అంత చక్కగా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆ అబ్బాయిని. సో ఇలా ప్రతి ఒక్కరు మనం ఎంతో మంది మహాత్ములు ఉన్నారు మనకి ఎన్నో చరిత్రలో. ఇలాంటి వాళ్ళందరినీ మనం చదివితే కనుక ఏం తెలుస్తుందంటే మదర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. తల్లి చాలా అద్భుతంగా గర్భంలో ఉన్నప్పటి నుండే ఆ భావాలన్నీ కూడా వాళ్ళలో కూడా అలాంటివి మహా ఆ మహాత్ములు పెంచేలాంటి గుణాలు ఆ తల్లికి ఉన్నాయి. అందుకే అంత మహా ఉన్నతంగా ఉన్న పీపుల్ వాళ్ళకి పుట్టారనమాట. అలా మనం కూడా తయారవ్వాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి, మంచి శాకాహారం తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్తున్న సజ్జన సంగతి, ఇలా పుస్తక పఠనం, నాలెడ్జ్ ఇవన్నీ తీసుకోవాలి, సంగీతం వినాలి, ప్రకృతిలో విహరించాలి. ఇది బేసిక్ అన్నమాట. ఖచ్చితంగా బిడ్డకి తల్లి పొట్ట మీద చేయి పెట్టుకొని కంటిన్యూస్ గా మాట్లాడాలి. ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు చేయడం నేర్చుకోవాలి. బయటికి వెళ్తున్నామంటే బయటికి వెళ్తున్నామని, అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు సపోజ్ మన అత్తయ్య గారు ఎవరైనా బయట వాళ్ళు ఉంటే మనం ఏం చెప్తాం, సడన్ గా లేచి వెళ్ళిపోం కదా బయటికి. ఖచ్చితంగా ఇదో అత్తయ్య నేను బజార్కి వెళ్తున్నాను, లేదంటే ఏదో ఒక సినిమాకి వెళ్తున్నాను, వాట్ ఎవర్. సేమ్ అదే రీతిలో మన పిల్లల్ని పుట్టిన తర్వాత కూడా పెద్దవాళ్ళతో వ్యవహరిస్తున్నట్టుగా వాళ్ళని బిహేవ్ చేయించాలి. లేదంటే చిన్నపిల్లలు కదా మీకేం తెలుసు, ఇలాంటి భావాలతో మనం పెరిగాం సపోజ్. కాబట్టి మన పిల్లలకి మనకి ఆల్రెడీ ఏవైతే వ్యక్తిత్వం ఉందో ఇవన్నీ కూడా మనం ఉన్నతంగా మార్చుకుంటూ మన పిల్లల్ని మాత్రం ప్రెగ్నెన్సీ నుండి ఇవన్నీ కూడా చేయొచ్చు. అలానే ఆహారం, ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్తున్నట్లు ఎప్పుడైతే ఎవరైతే చక్కని ఆహారం తీసుకుంటామో మన ఆలోచన విధానం మారిపోతుంది. శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మీరు గమనించండి.
ఎప్పుడైనా మీరు అయ్యప్ప స్వామి మాలలు ఎవరైనా ఇంట్లో వేసుకుంటే మన ఆహారం అది ఎలా ఉంటుంది? బ్రేక్ఫాస్ట్ లైట్ గా ఉంటుంది. చక్కగా తలస్నానం చేయడము, పూజలు చేస్తూ ఉండడం, భక్తి మార్గంలో ఉండడం. మెయిన్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినం మనం ఆ టైంలో. సో ఎందుకు? అవి కూడా మనకి కోరికలు కలిగిస్తాయి కాబట్టి ఆ ఆహారాన్ని కూడా అప్పుడు ఆ టైంలో మనం తినం. కానీ అప్పుడు ఎంత బాగుంటుంది, ఆ 1 మంత్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఏమో నేను అలా ఫీల్ అయ్యాను సపోజ్. అలా అలాంటి ఆహారాన్ని మనం తినడం వల్లే అంత చక్కగా చలాకీగా ఆ టైం అంతా 40 డేస్ అద్భుతంగా చేయగలుగుతారు ప్రతి ఒక్కరు. సో ఇది ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం కూడా ఆ రెగ్యులర్ గా ఉన్న మన హ్యాబిట్స్ ని సాత్వికంగా మనం తయారు చేసుకోవాలి. సో ఇది బేసిక్. మనం ధ్యానం చేస్తూ ప్రెగ్నెంట్ అవ్వి మనం చక్కగా పిల్లల్ని భూమి మీదకి తీసుకురావడం వల్ల మన పిల్లలు నిజమైన కోటీశ్వర్లుగా తయారవుతారు. ఎందుకంటే మనకి అర్థమైంది కదా ఎలా చేస్తే హ్యాపీగా ఉంటాము అని. సో దానికి ప్రతి ఒక్కరూ ఎవరైతే మనం ఫాలో అవుతున్నామో ధ్యానం, అలాగే కొత్త వాళ్ళు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ధ్యాన మార్గాన్ని వదలకుండా చక్కగా ప్రపంచం అంతా ఇప్పుడు కోవిడ్ నుండి ఏం చెప్తున్నారు? ధ్యానం చేయాలి, ఖచ్చితంగా మన టైం మనం పెట్టుకోవాలి. మారిపోయింది స్లోగన్స్ అంతా, డబ్బులు సంపాదించాలి ఇవన్నీ కాకుండా. సో ఆ రకంగా మనం మెడిటేషన్ చేస్తూ ఈ ధ్యానాన్ని వదలకుండా భూమి మీదకి చక్కని పిల్లలు తీసుకురావడానికి మనం ఒక మధ్యలో ఒక మనం ఒక పాతలాగా ఉన్నాం అంతే. మన ద్వారా పిల్లలు వచ్చారు కానీ పిల్లలు మన వాళ్ళు కాదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను కన్నాను కదా, నాకు హక్కు లేదా, నేనేం చేస్తాను, ఇలాంటివి కాకుండా. యా, ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వాటిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి మేడం. భవాని మేడం సరిపోతుందా? మేడం చాలు మేడం. ఒక 5 మినిట్స్ ధ్యానం చేపించండి. త్రీ యా, ఓ క్లాక్ క్లోజ్ చేద్దాం మేడం. ఓకే, షూర్. ఓకేనా? ఓకే యా, మేడం. ధ్యానం చేద్దాం. యా. ఇంత చక్కగా మనం ఈ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది మనలో కూడా చక్కగా ఇంకాలి అంటే ఈ లాస్ట్ లో ఒక 5 to 10 minutes మనం ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. కలద్దాలు ఉంటే కలద్దాలు తీసేద్దాం. చక్కగా రిలాక్స్ గా కూర్చుందాం. స్థిర సుఖాసనంలో కూర్చొని మన శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. నిదానంగా శ్వాస తీసుకుంటూ ఎటువంటి ఆలోచన వచ్చినా కట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కని ఆరోగ్యమైన ఉన్నతమైన బిడ్డలను భూమి మీదకి తీసుకురావడానికి ఈరోజు మనందరం కూడా సంకల్పం చేసుకున్నాం. ప్రతి ఒక్కరం కూడా ధ్యానం చేస్తూ ఉన్నతమైన ఆలోచనలతో మన బిడ్డను ఈ భూమి మీదకి తీసుకొస్తున్నాం. ఎంతో గొప్ప మాస్టర్స్ ఈ భూమి మీదకి రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరినీ మనం ఆహ్వానిద్దాం. మన ద్వారా ఈ భూమి, ఈ భూమండలం ఉన్నతమైన ఆత్మలతో చక్కగా వారి ఎదుగుదలకి మనం సహకారం ఇస్తున్నాం. ఎటువంటి ఆలోచనలు వద్దు. శ్వాస మీద ధ్యాస.
ఎప్పుడైతే మనం శూన్యంలోకి ప్రయాణం చేస్తున్నామో అద్భుతమైన పిల్లల్ని ఈ భూమి మీద తీసుకువచ్చగలిగే శక్తి మనకి ఇవ్వబడుతూ ఉంది. అంతటి అద్భుతమైన పిల్లల్ని తీసుకువస్తున్నందుకు ప్రతి ఒక్కరికి సహకారం అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. లాస్ట్ 3 minutes. శ్వాస మీద ధ్యాస. ప్రతిరోజు ప్రతి ఒక్క తల్లి నిశ్శబ్దాన్ని, మౌనాన్ని కాసేపు పాటిస్తూ చక్కని పిల్లలను భూమి మీదకి తీసుకువస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ధ్యానం పాటిస్తూ శాంతి, సహనం, ప్రేమ అన్నిటినీ మన పిల్లల్లో ఉండేలా చూస్తూ వారికి సహకారం అందిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 1 minute. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతుల్ని నెమ్మదిగా కళ్ళ మీద ఉంచుకుందాం. ఓకే ప్లీజ్. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేద్దాం. మరొకసారి ఇంత మంచి క్లాసెస్ అరేంజ్ చేస్తున్న భవానీ మేడంకి గ్రేట్ ఇనిషియేషన్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి థ్యాంక్ యూ ఒక్కరూ అమ్మా. చక్కగా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని అద్భుతంగా పాటిస్తూ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ చేయండి, మనం గైడెన్స్ ఇద్దాము. థ్యాంక్ ఓకే యూ మేడం. ఆంటీ. థ్యాంక్ యూ అమ్మా. అడగగానే వచ్చి చక్కగా క్లాస్ తీసుకున్నారు. ఇది యూట్యూబ్ లో మళ్ళీ పెడతాను లింక్. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ వింటామని చెప్పారు. యా, సింపుల్ అసలు ఈ క్లాస్ కాబట్టి సెషన్ ప్రతి ఒక్కరికి ఈ రోజు మనం ఇంతవరకు అదే నాలెడ్జ్ అందించడం జరిగింది. ఇంకా ఉమ్, ముందు ముందుగా కూడా ప్రతిరోజు సాధన అంటే చాలా ఇంపార్టెంట్. ధ్యానం ఓకే. చేయడమే మెయిన్ తల్లికి ఇంపార్టెంట్. వాళ్ళందరూ కొత్త, అందువల్ల ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా ఏదో ఒకటి వంక చెప్తారు. స్టార్ట్ చేయాలన్న ఒక ఆలోచనతో అయితే స్టార్ట్ చేశాము. లేదు, ఓకే. ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఆంటీ. అమ్మా. యా, బాయ్ బాయ్. ఓకే అమ్మా, మనం ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాము.